కంగ్రాట్స్ నాన్న. నీకు స్పెషల్ కేసు, అందరిలాగా కాదు, నీది స్పెషల్ కేసు. అందరికీ నార్మల్గా యూట్రస్ ఉంటుంది, బట్ నీకు చెప్పు నీకేముండే చెప్పు. నాకు సింగిల్ హార్న్ ఉండే, యూట్రస్ ఉండే. మరి ఇంకోటి వచ్చినాక మాట్లాడి చెప్పండి. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు మంచి జరిగింది. సో రేరెస్ట్ కేసు సింగిల్ హార్న్ యూట్రస్. తను బయట అక్కడిక్కడ చూపించుకుంది, కాకపోతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం మన దగ్గరకు వచ్చారు. వస్తే ఎవాల్యుయేషన్లో స్కానింగ్ చేస్తే సింగిల్ హార్న్ అని తెలిసింది. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే షీ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్, నాకు ఇలా ఉంది ఏంటి అదే. కానీ మళ్ళీ తర్వాత హిస్టోస్కోపీ ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. హిస్టోస్కోపీలో సింగిల్ హార్న్ కనిపించింది. వాళ్ళ కపుల్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సింగిల్ హార్న్ ఉంది, ఎంతవరకు సక్సెస్ రేట్ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ మనం ట్రీట్మెంట్ చేసుకున్నాము. ఎండోమెట్రియం ప్రిపరేషన్ అంటే యూట్రస్ వాల్యూమ్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే గర్భాశయం ఏదైతే ఉండాల్సిన దానిలో ఒకటే భాగం, హాఫ్ పార్ట్ మాత్రమే ఉంది, రైట్ సైడ్ హార్న్ మాత్రమే ఉంది. సో అందులో ఎండోమెట్రియం పెరగడము, ప్రెగ్నెన్సీ రావడం అన్నది కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళకి అన్ని విధాల మెడిసిన్స్ అవన్నీ ఇచ్చాము. లక్కీలీ ఎండోమెట్రియం బాగా వచ్చింది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. చాలా హ్యాపీ కదా, వెరీ గుడ్, మంచి కేసు, హ్యాపీ అనిపించింది కదా. రైట్ రైట్ రైట్.